వెయిట్. ప్రతిరోజు నైట్ నా పిల్లలిద్దరు పడుకునేసరికి 10:30-11 అవుతుంది. నేనైతే నైట్ ఎంత లేట్ అయినా సరే తిన్న ప్లేట్స్, అంట్లన్నీ క్లీన్ చేసుకొని గ్యాస్ స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకుంటాను. అదొక మంచి అలవాటనమాట నాకు. నాకైతే నైట్ అలా క్లీన్ చేసుకోకుండా పడుకున్నానే అనుకో, ఒక్క క్లీనింగ్ ప్రాసెస్ వల్ల మార్నింగ్ చేయాల్సిన పనంతా డబుల్ అయిపోతుంది. అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసేసి నా హస్బెండ్‌కి లంచ్ ప్రిపేర్ చేసేసి పనంతా హడావిడిగా అయిపోయి అది కూడా ఫాస్ట్‌గా చేయాల్సొస్తుంది. మీలో ఎంతమందికి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే పడుకోవడం అలవాటు? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అలా ఒకసారి ఎందుకో టైర్డ్ అయిపోయి నైట్ ప్లేట్స్ క్లీన్ చేయకుండా పడుకున్నాననమాట. మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఆ కౌంటర్ టాప్ మీద ఉన్నటువంటి సామాను, సింక్‌లో ఉన్నటువంటి తిన్న ప్లేట్స్ ఇవన్నీ చూసేసి ఇలా కాదులే అని చెప్పేసి ఇవన్నీ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ముందు స్టవ్ మీద పాలు పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి పాలు పెట్టాను. పాలు పొంగిపోకుండా ఏదైనా గరిటె పెడితే పాలు పొంగిపోకుండా ఉంటాయని చెప్పేసి ఒక వీడియోలో చూసాననమాట. అదైతే వర్కౌట్ అయిందన్నమాట. నేను ప్లేట్స్ క్లీన్ చేసేలోపే పాలు కూడా మరిగిపోయాయన్నమాట. చూసారా, పాలైతే పొంగిపోలేదు. మీరు ఎప్పుడైనా ఈ టిప్ ట్రై చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.